ఓ సేవకునిగా నేను కూడా కోరుకునేది ఏమిటంటే, ఈ భూమి మీద కట్టబడుతూ ఉన్న మీ కుటుంబాలు నిత్య రాజ్యములో కూడా కట్టబడాలి. ఆ మధ్య దైవజనులు ఎస్ఎన్ గారు ఓ చక్కని ప్రకటన, ఆధ్యాత్మిక ప్రకటన తెలియపరిచారు. ఏంటంటే, యోబుకు మొదట కలిగిన దానికంటే రెండంతలుగా దేవుడు అనుగ్రహించారట. అవును, ఒంటెలు, ఎడ్లు, గొర్రెలు, గాడిదలు, దాసదాసీలు, పనివాళ్ళు అందరినీ అన్నీ రెండంతలుగా పోగొట్టుకున్న వాటన్నింటినీ రెండంతలుగా దయచేశారు. మరి పిల్లల్ని పోగొట్టుకున్నారు కదా, 7 కుమారులు, 3 కూతుర్లు పోగొట్టుకున్నారు కదా. వాళ్ళు కూడా మరలా 14 మంది పుట్టాలి కదా. ఈ 14 మంది కొడుకులు, 6 కూతుర్లు పుట్టాలి కదా. కానీ వాళ్ళు 7 ముగ్గురే పుట్టారు. కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ గతంలో చనిపోయిన పిల్లలు నిత్య రాజ్యములో దేవునితో కూడా సజీవులై ఉన్నారు వాళ్ళు. కనుక ఆ కౌంటింగ్ ఈ కౌంటింగ్ లెక్క పెడితే రెండంతలుగా కలిగినట్లు. దేవునికి మహిమ కలుగును గాక.